ఇది మాక్ టెస్ట్ 14. ఇంతకు ముందు ఉన్న మాక్ టెస్ట్లన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మీ ఎన్టీపీసీకి గ్రూప్ డికి చాలా వరకు హెల్ప్ అవుతాయి. రియల్ పేపర్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఉంటాయి మన ప్రశ్నలు కూడా. ఈ వీడియోలో ప్రశ్నలన్నీ మే 2వ తారీఖు జరిగిన ఏఎల్పి సిబిటి 2 ఎగ్జామ్లోని ప్రశ్నలు. రీసెంట్గా రైల్వే నుంచి వచ్చిన అప్డేటెడ్ ప్రశ్నలు ఇవే. మీరు ఇంటర్నెట్లో మొత్తం వెతికినా, యూట్యూబ్ మొత్తం వెతికినా చాలా తక్కువ మంది దగ్గరే ప్రశ్న ఆన్సర్ ఉంటుంది. ద ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ సైడ్ ఇచ్చాడమ్మా, అలాగే ఏరియా ఇచ్చాడు 112. అసలు రెగ్యులర్ పాలిగన్ ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఈక్వల్ టు, క్వశ్చన్లు ఇచ్చాడు కదా 112 అని, సో ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది సైడ్. ఎంత ఇచ్చాడు? 7. ఏమి ఇచ్చాడో దాన్ని నేను ఫార్ములాలో పెట్టాను అంతే. 7 112లో ఒకసారి 6 సార్లు 16 సార్లు. సో పెరిమీటర్ ఏమవుతుంది? 16 32. ఏంటిది? ఇది పెరిమీటర్. నన్ను ఏం కనుక్కోమన్నాడు? నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు పాలిగన్లో. అసలు పెరిమీటర్ అంటే మీనింగ్ ఏంటి? పెరిమీటర్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంటూ సైడ్స్ యొక్క లెంతేగా, సైడ్స్ యొక్క లెంత్. క్వశ్చన్లో జాగ్రత్తగా చూడండి. లెంత్ ఎంత ఇచ్చాడు? సైడ్ యొక్క లెంత్ 8. సో 32 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్ n ఇంటూ క్వశ్చన్లో 8 అని ఇచ్చాడు. 8 32లో 4 సార్లు. నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే ఇది. చాలా అప్డేటెడ్ ప్రశ్నలు. ప్రతిదీ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. 2 ప్లంబర్స్ ఉన్నారంట, ఎక్స్ అండ్ వై. వాళ్ళ దగ్గర టోటల్ ఎంత? 770 రూపాయలు ఉంది. సో ఎక్స్ ప్లస్ వై ఎంత? 770. ఇఫ్ ఎక్స్ ఈజ్ పెయిడ్ 140% అన్నాడు కదా, 140/100 ఆఫ్ ది సమ్ పెయిడ్ టు వై. ఇది ఇచ్చాడు. నేనేం చేస్తానంటే ఎక్స్ ప్లేస్లో దీన్ని రాసుకుంటా. ఈ ఎక్స్ ప్లేస్లో 140/100 ఇంటూ వై ప్లస్ వై ఈక్వల్ టు 770. ఆప్షన్స్ చూద్దాం, కొంచెం ఈజీగానే ఉన్నాయి. ఎల్సిఎం తీసి కొట్టేద్దాం. 100 కదా ఎల్సిఎం. సో 770 ఇంటూ ఈ ఎల్సిఎం ఇటు వచ్చేస్తుంది. పైన న్యూమరేటర్లో ఏముంటుంది? ఒక 140y. ఈ 100 ఈ వైతో మల్టిప్లై అయిపోయి 100y ఉంటుంది కదా. ఇది మొత్తం ఎంతమ్మా? 240y. నేను ఇక్కడే రాస్తాను y ఈక్వల్ టు 240. డినామినేటర్లో 11 మల్టిపుల్ లేదు, న్యూమరేటర్లో 11 మల్టిపుల్ ఉంది. ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్. కానీ మనం ప్రశ్న అంతా చేస్తాం కదా. 0 0 4 × 24 6 సార్లు 100 25 సార్లు 77 25లో 1925/6. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, చాలా అప్డేటెడ్ ప్రశ్నలు మీరు రాయబోయే ఎన్టీపీసీకి గ్రూప్ డికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నన్ను ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి. 185 174 163 152 ఎక్స్ 130. డిఫరెన్స్ ఎంత? 11. డిఫరెన్స్ ఎంత? 11. డిఫరెన్స్ ఎంత? 11. ఇక్కడ కూడా డిఫరెన్స్ 11. సో 152లో నుంచి 11 తీస్తే ఎంత? 141. ఇలా 141 వచ్చాక పెట్టి వెళ్ళిపోకూడదు. ఇక్కడ కూడా డిఫరెన్స్ 11 అని రాయాలి. సో 141లో నుంచి 11 తీస్తే 130. ఇప్పుడు మనం చేసింది కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, లాజిక్ అంతా వచ్చినా సరే తర్వాత ఉన్న టర్మ్ని చెక్ చేయాలి. ఫ్రమ్ ఏ రెక్టాంగిల్ కార్డ్బోర్డ్ లెంత్ 46, బ్రెడ్త్ 8. ఏంటమ్మా ఇది? రెక్టాంగిల్. రెక్టాంగిల్కి లెంత్ బ్రెడ్త్ ఇస్తే ఏరియా ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ 46 × 8. కావాలంటే వాడతా, జస్ట్ రాసుకున్నా. తర్వాత 3 సర్క్యులర్ ప్లేట్స్ ఉన్నాయంట. వాటి యొక్క రేడియస్ 3 2 1. కట్ ఇట్ అవుట్. ఇఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కార్డ్బోర్డ్ షీట్ ఈస్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. చేద్దాం. ఫస్ట్ ఏరియా, రెక్టాంగిల్ ఏరియా అంతా 46 × 8. 6 8 48, అదొక 32 6 కదా, 368. అలాగే ఏమి ఇచ్చాడమ్మా? సర్క్యులర్ ప్లేట్స్ అంట. రేడియస్ 3 2 1 అంట. ఫస్ట్ ఒక సర్కిల్ రేడియస్ 3 అనుకుందాం. ఆ సర్కిల్ ఏరియా ఫార్ములా ఏమవుతుంది? πr² కదా. πr² అంటే r అంటే 3, πr² అంటే 9. మళ్ళీ ఇంకొక సర్కిల్ రేడియస్ 2,
అప్పుడు పై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే 2 కాబట్టి స్క్వేర్ కాబట్టి 4. మళ్ళీ రేడియస్ 1 అంట, అప్పుడు పై ఏ ఉంటుంది. కలిపితే ఎంత? 9కి 4 కలిపితే 13, ఇది 1, 14 పై. సో ఇక్కడేమో 368 ఉంది, ఇక్కడేమో 14 పై ఉంది. సో 368లో నుంచి 14 పై తీస్తే అదే నా ఆన్సర్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? పై అంటే 22/7 అంటే 368 మైనస్ 14 ఇంటూ 22/7. 7 14లో 2 సార్లు 22 రోజులు 44. 368లో నుంచి 44 తీయాలి. 8లోంచి 4 తీస్తే 4, అలాగే 6లో నుంచి 4 తీస్తే 2, పక్కన 324. ఏంటిదమ్మా ఇది? స్క్వేర్. స్క్వేర్ ఏరియా 324 అంటే స్క్వేర్ యొక్క సైడ్ ఎంత? 18. 18 లేక 324, సెకండ్ ఆప్షన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. డైరెక్ట్గా రాసేద్దాం. ఫస్ట్ 2 ఇంటూ ఇలా ఎక్స్ వై నా దగ్గర ఇచ్చి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కావాలంటే x అంటే 7 అని, y అంటే √5 అని తీసుకుంటే సరిపోతుంది. సో 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ b అంటే √5 హోల్ స్క్వేర్ 5. 49కి 5 కలిపితే 54. 54 ఇంటూ 2 అంటే 108. అయిపోయింది. మీకు నేను చెప్పింది అర్థం కాలేదు, ప్రొసీజర్ ప్రకారం కావాలి, దాన్ని కూడా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్లో అన్నీ గుర్తురావు కదా టైంకి. సో ఎక్స్ ప్లస్ వై తీసుకుంటా. ఫస్ట్ 7 ప్లస్ √5, 7 మైనస్ √5. ఇది ఎక్స్, ఇది వైయే కదా, నాకు ఎక్స్ ప్లస్ వై కావాలి. ప్లస్ √5 మైనస్ √5 క్యాన్సిల్. సో ఎక్స్ ప్లస్ వై ఎంత అమ్మా? 7కి 7 కలిపితే 14. నాకు కావాల్సింది ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఎక్స్ ప్లస్ వై 14 అంటే 14 స్క్వేర్ ఈక్వల్ టు, నాకు కావాల్సింది ఈ పార్టే, ప్లస్ 2 ఇంటూ ఇప్పుడు ఎక్స్ వై కావాలి. ఎక్స్ అంటే 7 ప్లస్ √5, వై అంటే 7 మైనస్ √5. ఇక్కడే వేసేద్దాం. 7 49. ఇది ఒక ప్లస్ 7 √5, ఇది ఒక మైనస్ 7 √5. అలాగే ఇంకేం మిగిలింది? √5 ఇంటూ √5 5, కాకపోతే -5. ఇది క్యాన్సిల్. 49లో నుంచి 5 తీస్తే ఎంత? 44. ఇక్కడ 2 ఇంటూ 44. 44 రోజులు 88. 14 196లో నుంచి 88 తీస్తే నాకు వచ్చేది ఎంత? 108. అదే సెకండ్ ఆప్షన్. మీకు 2 మోడల్స్ చెప్పాను, 2 జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఒకటి మర్చిపోయినా ఒకటి గుర్తుంటుంది. మెంబర్షిప్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో ఒకసారి చూసేయండి. జస్ప్రీత్ అంట 58,500 20% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 ఇయర్స్కి ఎంత వస్తుందని అడిగాడు. 20% 2 ఇయర్స్ అంటే ఏం చేయాలని చెప్పానమ్మా? r ప్లస్ ఆర్ ఇంటూ r/100 అంటే ఎంత? 44. సో 58,550 ఇంటూ 44/100 చేస్తే వచ్చేస్తుంది ఇంట్రెస్ట్. తెలియకపోతే ఇక్కడ రాస్తున్నా చూడండి. ఆర్ అంటే 20 కదా, 2 ఇయర్స్ అన్నాడు కదా. సో r ప్లస్ ఆర్ ఇంటూ r/100. 00 క్యాన్సిల్. 20కి 20 కలిపితే 40, 2 రోజులు 4 ఎంత? 44. అదే ఇక్కడ రాసుకున్నా. 0 క్యాన్సిల్. 5 ఎక్కలు ఇది 2 సార్లు, ఇది 11, ఇక్కడ ఒక 7 1, 2 ఎక్కలు 44 2 సార్లు. 117 ఇంటూ 22 ఎంత? 25,762. దీన్ని ఏమని చదవాలి? ఇంట్రెస్ట్. నన్ను అడిగింది ఏంటి? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ కలపాలి. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 58,550. చివరిలో 2 ఉండాలి. ఇది కాదు 6కి 5 కలిపితే 11, ఇక్కడ ఒక 13, ఇక్కడ ఒక 14, ఇక్కడ ఒక 8. ఎక్కడుందమ్మా ఇది? ఫస్ట్ ఆప్షన్. ఒక పీస్ ఆఫ్ రాడ్ ఉందంట 8/9, దాన్ని బ్రేక్ చేసామంట 2 పార్ట్ల కింద. ఒకటేమో 1/3 అయితే ఇంకోటి ఏమొద్దని అడిగాడు. ఒక పార్ట్ 1/3, ఇంకొక పార్ట్ నాకు తెలియదు ఎక్స్. టోటల్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 8/9.
ఎంతో చేసే ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి అమ్మా. చేయాలండి, ప్రతి ఒక్కరూ చేయాలి, తప్పదు. ఈ బిట్ జాగ్రత్తగా చూడండి, చిన్న చిన్న లాజిక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి మాట్లాడతా. అలాగే ఎక్కడ ఏం చేయాలని కూడా చెప్తా, కొంచెం ఫోకస్గా వినంటే సరిపోతుంది. క్యూబాయిడ్ చూడంగానే వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. ఏరియా ఇచ్చాడు, కాకపోతే ఎడ్జసెంట్ ఫేసెస్ అంట. ఎడ్జసెంట్ ఫేసెస్ అన్నప్పుడు ఒక క్యూబాయిడ్కి ఏముంటాయి? ఎడ్జసెంట్ ఫేసెస్ అంటే లెంత్ ఇంటూ విడ్త్ ఒకటి ఉంటుంది, విడ్త్ ఇంటూ హైట్ ఒకటి ఉంటుంది, హైట్ ఇంటూ లెంత్ ఒకటి ఉంటుంది. ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 216, అలాగే 114, 19. వీటిని నేను మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో అలా చూస్తుండండి. సో లెంత్ ఇంటూ విడ్త్, విడ్త్ ఇంటూ హైట్, హైట్ ఇంటూ లెంత్, ఇదే కదా. దీన్ని లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. మీకు అర్థం కావడానికి నేను ప్రతిదీ చెప్తున్నా, ఇంత క్లారిటీగా మీరు నేర్చుకుంటేనే స్పీడ్ అనేది వస్తుంది. సో ఈ మూడింటికి ఏమవుతుందమ్మా? 216 ఇంటూ 114 ఇంటూ 19. ఖచ్చితంగా పైన స్క్వేర్ ఉంది కదా, ఏదో ఒక నెంబర్ అయితే వస్తుంది. అక్కడ వరకు మీకు తెలిస్తే చాలు. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ సంవత్సరం రాసుకోవాలి ఎగ్జామ్. నేనేం చెప్తానంటే ఇక్కడ 19 ఉంది కదా, సో 114ని ఏమని రాయొచ్చు? 19 6 అని రాయొచ్చు. 616ని 6 క్యూబ్ అని రాయొచ్చు. 6 ఇంటూ 6 ఇంటూ 6 అని రాస్తా 616ని. 114ని 19 ఇంటూ 6 రాస్తా. ఈ 19ని యాస్టీస్కి ఇలాగే రాస్తా. 2 19లు ఉందమ్మా, నాకు కావాల్సింది స్క్వేరు అంటే బయటికి ఒక 19 వస్తుంది. 2 6లు ఉంది, ఒక 6 వస్తుంది. ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది, ఇంకొక 6 వస్తుంది. ఇదేగా నాకు కావాల్సిన నెంబర్. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేయాలి? 19 6ల ఆల్రెడీ 19 6లు అంటే 114 కానీ ఇక్కడ తీసుకున్నాగా, ఇలా మల్టిప్లై చేస్తే బాగుంటుంది. సో 114 6లు నాకు కావాలి. 600 6 14లు ఉంటుంది. ఆన్సర్ ఎంతమ్మా? 684. బిట్లు అయితే చాలా చాలా రీసెంట్గా వచ్చిన ప్రశ్నలు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, దయచేసి ప్రాక్టీస్ చేయండి, మార్కులు అలా వచ్చేస్తాయి. క్యూబ్ ఇందాక క్యూబాయిడ్ కదా, ఇప్పుడు క్యూబ్ అంట. క్యూబ్కి క్యూబ్ విత్ ఏ మాస్ ఇచ్చాడు, ఇంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందంట. ద డెన్సిటీ ఎక్స్ప్రెస్డ్ విత్ ది కరెక్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. చేద్దాం. అసలు డెన్సిటీ అంటే ఏంటమ్మా? డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, ఇదే కదా. క్వశ్చన్లో మాస్ ఎంత ఇచ్చాడు, క్వశ్చన్లో వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? సాల్వ్ చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. ఈ బిట్టు చూడండి, ఇది యాక్చువల్గా ఇంతకుముందు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2లో అడిగిన బిట్టు, ఏఎల్పి సిబిటి 2లో అడిగేశాడు. కాకపోతే సిజిఎల్లో అడిగిన బిట్టు ఏంటంటే ఇక్కడ 8 ప్లేస్లో 3 ఉంటుంది, ఇక్కడ 9 ప్లేస్లో 3 ఉంటుంది. ఇప్పుడు ఈ బిట్టు చేద్దాం. ఒక మ్యాన్ పర్చేస్ చేశాడంట 2 వెరైటీస్, ఇది గుర్తుపెట్టుకోండి, 2 వెరైటీస్ ఆఫ్ పెన్స్. 8 రూపాయలకి 9 పెన్స్ అంట. ఏమన్నాడు? 9 పెన్స్ 8 రూపాయలకి. నాకు ఒక పెన్నే కావాలి, అప్పుడు 8/9 రూపీసే కదా. తర్వాత 8 రూపీస్ పర్ పెన్. ఇవి కాస్ట్ ప్రైసెస్ అమ్మా, నేను ఇక్కడ రాస్తుంది. తర్వాత ఏమన్నాడు? 8 రూపీస్ అంట ఒక పెన్ను. ఇఫ్ హీ పర్చేస్డ్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఈచ్ ఆఫ్ 2 వెరైటీస్. మొత్తం 2 వెరైటీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ వెరైటీ 8/9. మళ్ళీ క్వశ్చన్ చూడాలి, అప్పుడే బాగా అర్థమవుద్ది. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పెన్స్ అంట, నాకు తెలియదు కదా, విన్నో ఎక్స్ అనుకుంటా. ఇది ఫస్ట్ వెరైటీ. రెండో వెరైటీ 8 రూపాయలు కదా పెన్ను. ఈక్వల్ నెంబర్ అన్నాడు కదా, ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ కూడా ఎక్సే తీసుకోవాలి. సాల్వ్ చేద్దాం రండి. ఎల్సిఎం 9, ఇది ఒక 8x, ఇక్కడ ఒక 8x ఉంది, అంటే 72 ప్లస్ 8 ఎంత? 80x/9 వచ్చింది నాకు. ఏంటిదమ్మా ఇదంతా? కాస్ట్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటా. చూడండి, సోల్డ్ అంట, అంటే సెల్లింగ్ ప్రైస్ 6 రూపాయలకి. మొత్తం ఎన్ని వెరైటీస్ అమ్మా? 2 వెరైటీస్.
ఎంతకు సేల్ చేశాడమ్మా? 6 రూపాయలకి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా? 12. నన్ను కనుక్కోమంది ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి అంటే ఫస్ట్ ప్రాఫిట్ కావాలి కదా. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 12 మైనస్ 80x/9. మళ్ళీ ఎల్సిఎం 9. ఇక్కడ ఏమీ లేకపోతే డినామినేటర్ ఒకటేగా, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. నెంబర్స్ అన్నీ ఈజీగానే ఉన్నాయి. 1 మినిట్లో పడిపోతుంది. మీకు ప్రాసెస్ తెలియడం ఒక్కటే పెండింగ్లో ఉంటుంది. 12 9 108, ఇదొక 80. 108లో నుంచి 80 తీస్తే ఎంత? 28. సో ప్రాఫిట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు బిట్ చేద్దాం. దీన్ని రఫ్ చేస్తున్నా, నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకోండి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఎంత? 80x/9 కదా. ఇక్కడ నేను రాయకుండా దీన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. 9/80x ఇంటూ 100. 9 9 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 4 ఎక్కంలో 8 2 సార్లు, 28 7 సార్లు. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. 2 10లో 5 సార్లు, 7 5లో 35. ఎక్కడుంది? ఇదే మన ఆన్సర్. చాలా అప్డేటెడ్ బిట్లేండి. అస్సలు నెగ్లెక్ట్ అనేది చేయొద్దు. 280 మీటర్ల లాంగ్ ట్రైన్ రన్నింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 72 km/h passes a platform in 30 seconds. Find the length of the platform in meters. ఇక్కడ km/hలో ఇచ్చాడు, మీటర్స్లో అడిగాడు. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలన్నీ టఫ్గా ఉండవు, కొన్ని ఈజీగా ఉంటాయి. ఇది ఆ కేటగిరీకి చెందింది. 30 సెకండ్స్లో రఫ్ పేపర్ మీద కొట్టుకుంటూ పోవాలి. చేద్దారండి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఒక డిస్టెన్స్ 280, ప్లాట్ఫామ్లో అంత నాకు తెలియదు కదా, కలిపేసా. స్పీడు 72. నాకు కావాల్సింది మీటర్స్లో ఉంది. నిన్న వీడియోలో చెప్పా, మెంబర్షిప్లో మీటర్స్లో కావాలంటే నేను ఏం చేస్తానని చెప్పా? చిన్న నెంబర్ అనగానే 5/18 రావాలి. టైము 30 సెకండ్స్. 1872లో 4 సార్లు, 4 5 20, 23 60, పక్కన ఒక 0, 600. దాంట్లో నుంచి 280 తీసేద్దాం. చివరిలోకి 20 ఉండాలి. ఇది కాదు. ఒరిజినల్ పేపర్లో నన్ను కూడా ఉండదు. మనం చేస్తాం మొత్తం అంతా 320. ఈ బిడ్డ చూడండి. 2019లో మనోడి ఇన్కమ్ 27,000. 10% ప్రతి సంవత్సరం పెరుగుతుంది. 2021లో కావాలి. 19 నుంచి 21 కంటే 2 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం 10% అంటే 110/100, 110/100. డినామినేటర్లో 11 మల్టిపుల్ లేదు, న్యూమరేటర్లో 11 మల్టిపుల్ ఉంది. పెట్టేసి వెళ్ళిపోవచ్చు. కానీ మనం బిట్ అంతా చేస్తాం కదా. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు. 11 11ల 121, అదొక 270. చివరిలో 0 ఉండాలి, 177. చివరిలో 70 ఉండాలి. ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్. ఏ డజన్ పెయిర్ ఆఫ్ జీన్స్ కోటెడ్ 3520. డిస్కౌంట్ 35% అంట. అంటే 65/100 కదా. తెలియకపోతే 100 మైనస్ 35 తీసుకోండి, 65 వస్తుంది. ఇలా చేస్తే నాకు ఏమొస్తుంది? డిస్కౌంట్ ఇచ్చాక ఎంత ప్రైస్ వస్తుందో తెలుస్తుంది. కాకపోతే అదేంటమ్మా? డజన్ పెయిర్ ఆఫ్ జీన్స్. సో నేను అందుకే నాకు ఒక్కొక్క పేరు కావాలంటే ఏం చేస్తాను? బై 12 చేస్తాను. క్వశ్చన్లో ఏమడిగాడు చూడండి. హౌ మెనీ పెయిర్స్ జీన్స్ కెన్ బి బాట్ 572. అంటే దీన్ని అంతటిని సాల్వ్ చేసి వచ్చిన దాన్ని 572 బై ఈ కింద డినామినేటర్లో రాస్తే సరిపోతుంది. నేను చేస్తూ ఉంటా, మీరు అలా చూస్తూ ఉండండి. 0 0 క్యాన్సిల్. 5 ఎక్కంలో 65, 13 సార్లు, ఇది 2 సార్లు. 2 ఎక్కంలో 352, 17 రోజుల 34, 6 సార్లు, 176. సో నాకు ఏమొచ్చిందమ్మా? 176 ఇంటూ 13/12. న్యూమరేటర్లో ఏముంటుందని చెప్పా? 572. అలాగే మీకు ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పా, ఇంకొకటి కూడా చేయొచ్చు. ఈ 12 ఇక్కడ తీసేసి పైన రాయొచ్చు కదా. 4 ఎక్కంలో ఇది 3 సార్లు, 176 అంటే 4 4 16, 4 4 16. 13 ఎక్కంలో 572, 13 వల్ల 52, 13 వల్ల 52. సో 44 క్యాన్సల్. ఎంత మిగిలింది? 3. ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్. బిట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కావాలని ఇంత క్లియర్గా కొడుతున్నా. రఫ్ పేపర్ మీద ఎగ్జామినేషన్లో చిత్తుగా కొట్టాలి. ఈ బిట్ చూడండి. 2 రకాలుగా మాట్లాడదాం.
యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 20 అంట. 2 నెంబర్లు ఇచ్చాడు, 3వ నెంబర్ది ఏంటని అడిగాడు. 3 నెంబర్స్ది 20 ఉండాలంట, కానీ 2 నెంబర్లో 16, 24. 3 నెంబర్లకి 20 ఉండాలి, కానీ ఇక్కడ 16 ఉంది. ఎంత తగ్గింది? 20లో నుంచి 16 తగ్గిస్తే 4 తగ్గింది. 3 నెంబర్లకి మళ్ళీ 20 ఉండాలి, ఇక్కడ 24 ఉంది. ఎంత పెరిగింది? 20కి 24తో పోలిస్తే +4 పెరిగింది. అంటే ఇక్కడ 4 తగ్గింది, ఇక్కడ 4 పెరిగింది. సరిపోయింది కదా. సో 3వ నెంబర్ ఖచ్చితంగా 20 ఉండాలి. ఇదే మీ ఆన్సర్. నచ్చలేదా చెప్పింది? ప్రాసెస్ ప్రకారం చెప్తా, చేసేయండి. 3 నెంబర్లకి 20, 3 × 20, అందులో ఒకటి 16, ఇంకోటి 24. 23 60, 24కి 16 కలిపితే 40, 60లో నుంచి 40 తీస్తే 20. ఈ బిట్టు చూడండి అమ్మా, చదువుకుండా చేద్దాం. మేఘ ఒక బ్యాగ్ కొనుక్కుంది 1271 రూపాయలతో, కాకపోతే డిస్కౌంట్ 18% అంట. దేని మీద? మార్కెట్ ప్రైస్ మీద. ఆ మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్పింది. నేనేం మాట్లాడతానంటే మార్కెట్ ప్రైస్ X అనుకుంటా. 18% డిస్కౌంట్ దేని మీద? మార్కెట్ ప్రైస్ మీద కదా. 18% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా? 82/100. తెలియకపోతే 100లో నుంచి 18 తీసేయండి, 82 వస్తుంది. ఈ డిస్కౌంట్ ఇచ్చాక ఎంత పెట్టి కొనుక్కుందమ్మా? 1271. సో ఏమవుతుంది? X = 1271 × 100, డినామినేటర్లో 82, రెండో ఎక్కంలో 41 టైమ్స్, రెండో ఎక్కంలో 50 సార్లు. అలాగే 41 దీంట్లో ఒక 3 సార్లు, ఇంకొకటి మిగిలిపోతుంది. 31 155, ఇంకొకటి ఒక 0 ఉంది కదా. ఇదే మీ ఆన్సర్. చిన్న చిన్న లాజిక్లు ఉన్నాయి అంతే. మళ్ళీ యావరేజ్ ఆఫ్ 5 రిజల్ట్స్ ఈజ్ 51 అంట. 4 ఇట్లకి 50, 5వ దానికి ఎంత అని అడిగాడు. ఫస్ట్ నోటుతో చేయడానికి ట్రై చేద్దామా. 5 నెంబర్లకి ఖచ్చితంగా 51 ఉండాలమ్మా, కానీ 4 నెంబర్లకి 50 ఉన్నాయి. 51 ఉంది, 50 ఉంది. ఎంతమందికి? 4కి. ఎంత తగ్గింది? ఒక 4 తగ్గింది. 5వ నెంబర్కి అడిగాడు. 5వ నెంబర్కి కూడా ఖచ్చితంగా 51 ఉండాలి, కానీ ఇక్కడ 4 తగ్గింది కదా. 4 దీనికి కలిపేస్తా, 55. ఇప్పుడు ప్రాసెస్ ప్రకారం చెప్తా. 5 రిజల్ట్స్కి 51 అంటే 5 × 51 మైనస్ 4 రిజల్ట్స్కి 50. 51 255, 54 200 తీసేస్తే వచ్చేది 55. ఇందాక చెప్పింది కూడా ఇదే. రింకు ఉన్నాడంట, 136 మీటర్లు 17 సెకండ్స్లో వెళ్ళాడు. స్పీడ్ అడిగాడు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 136, టైం 17. అడిగింది km/hలో. అంటే పెద్ద నెంబర్ అంటే నిన్న వీడియోలో చెప్పా 18/5 వేయాలి అని. సాల్వ్ చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. చిన్న నెంబర్లేగా చేయాలి, తప్పదు. యాక్చువల్గా టైమ్ అండ్ వర్క్లో ప్రశ్న, కాకపోతే పైప్స్ అండ్ సిస్టమ్స్లో కూడా సేమ్ కాన్సెప్ట్లు వాడేస్తాం. ఇక్కడ కూడా అదే వాడాం. ఒక సిస్టంలో 2 ఇన్లెట్లు ఉన్నాయంట, అవి L1, L2 అంట. కాకపోతే అవి ఏం చేస్తాయంట? ఫిల్ అంటే యాడ్ చేయాలి, ఎంటీ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకటి 8, ఒకటి 4, 2 కలిపి ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది? ఏం చేయాలి? AB/A+B అంటే 8 × 4/A+B 12. 4 12లో 3 సార్లు. 8/3 అంటే 3 2 6, 1 2, 2 2/3 అయిపోయింది. 5/9 ఆఫ్ ఏ నెంబర్ అంట ఈజ్ 6 more than 1/2 ఆఫ్ దట్ నెంబర్ X అనుకున్నాంగా. సో 5x/9 ఇది ఇటు వస్తే -x/2. ఎల్సిఎం ఎంతమ్మా? 9 రోజుల 18. తర్వాత 5 రోజుల 10, 1 9 9 అంటే పైన ఒక X ఉంటుంది 6. 18 6 ఎంత? 108. ఇన్ ఏ హాస్పిటల్ రేషియో బిట్వీన్ ద డాక్టర్స్ నర్సెస్ 1:3 అమ్మ. పైన డాక్టర్స్, కింద నర్సెస్ 1:3. 12 డాక్టర్స్ జాయిన్ అయ్యారంట హాస్పిటల్లో. 24 నర్సెస్ అనేవాళ్ళు వెళ్ళిపోయారంట లెఫ్ట్. అప్పుడు రేషియో 3:4. ఇచ్చిన ప్రశ్నలో డాక్టర్స్ అలాగే నర్సెస్ అన్నాడు కదా, 2 అన్నౌన్స్ ఉన్నాయి. నేను ఒక దాంట్లో వచ్చేటట్టే రాస్తా. ఏమని రాస్తా? నర్సెస్ = 3 × D అని రాయొచ్చు కదా దీని నుంచి. ఇప్పుడు చూడండి, డాక్టర్స్
ఎంతమంది జాయిన్ అయ్యారంట? 12 మంది. తర్వాత నర్సెస్ అంటే 3D కదా, నర్సెస్ ఎంతమంది వెళ్ళిపోయారంట? 24. ఇలా వెళ్ళిపోవడం వల్ల రేషియో ఏమైంది అన్నాడు? 3:4. డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక D, అంటే 4D ఉంటుంది. ఇక్కడ ఒక 3D, ఇక్కడ ఒక 9D ఉంటుంది. 4Dలో నుంచి 9D తీస్తే 5D వస్తుంది. మళ్ళీ 24 ముళ్ళ 72, 4 × 12 48. 72 48 అమ్మా, 120. D = 24. సో D = 24 ఇక్కడ పెడితే నర్సెస్ = 72, డాక్టర్స్ = 24. ఇప్పుడు చూడండి అమ్మా, డాక్టర్స్ నాకు 24, నర్సులు 72 వచ్చారు. బిట్ ఎక్కడి నుంచే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డాక్టర్స్ 24 మంది కదా, ఎంతమంది డాక్టర్స్ జాయిన్ అయ్యారని చెప్పాడు? 12. నర్సెస్ ఎంతమంది అని చెప్పారు ఇక్కడ? 72. ఎంతమంది వెళ్ళిపోయారు? 24. తర్వాత కేమోర్ నర్సెస్ కూడా వెళ్ళిపోయారు కదా. అలా వెళ్ళిపోయాక రేషియో ఏమైందమ్మా? 1:1. 24కి 12 కలిపితే 36. 72లో నుంచి 24 తీస్తే 48 మైనస్ K, అంటే K = 48లో నుంచి 36 తీస్తే 12. ఇదే మీ ఆన్సర్. చేయడానికి అయితే కనుక 1 మినిట్లో పడిపోతుందండి. కాకపోతే పేషెన్స్ ఉండాలి, చివరి వరకు వస్తుంది అనే నమ్మకంతో చేయాలి. కొంచెం జాగ్రత్తగా వినండి. 6 men or 5 women 7 daysలో చేశారు. చదువుకుంటే చేద్దాం. 6 men or 5 women 7 daysలో చేశారు. దీని నుంచి మెన్ బై ఉమెన్ అంటే మెన్ పక్కన 6 ఉందంటే డినామినేటర్లో 6, పైన 5. అలాగే 6 men 7 daysలో చేశారమ్మా. ఒక రోజులో 6 men వర్క్ చేస్తారు. కానీ నాకు 7 days అంట, అంటే టోటల్ మెన్ ఎంతమంది ఉన్నట్టు? 7 రోజుల్లో రోజుకు 6 చొప్పున పనిచేస్తే 6 × 42 men. అలాగే ఉమెన్స్ గురించి కూడా మాట్లాడదాం. టోటల్ ఉమెన్ మళ్ళీ 5 ఉమెన్ 7 days అంట. ఒక రోజులో 5 ఉమెన్స్ చేస్తారమ్మా. అలాంటిది నాకు 7 daysలో అంటే 7 × 5 35 ఉమెన్. చూడండి తర్వాత ఏమడిగాడు? 6 men 5 days వర్క్ చేశారంట. ఒక్కొక్క రోజు 6 చొప్పున 5 రోజులు పనిచేస్తే ఎంత? 30 men చేశారు. చేశాక మెన్ అనేవాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ద నెంబర్ ఆఫ్ ఉమెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ 30. ఈ మెన్ ప్లేస్లో ఎవరు వస్తారంటమ్మా? ఉమెన్ వస్తారంట. సో దీని నుంచి మెన్ = 5 women / 6 అని రాసుకోవచ్చు కదా. అంటే ఈ మెన్ ప్లేస్లో నేనేం పెడతాను? 5 women / 6. 6 30లో 5 సార్లు 5 5లో 25 women. మొత్తం ఉమెన్ వర్క్ ఎంతమ్మా? 35. కానీ ఉమెన్స్ ఎంత చేశారు? 25. 35లో నుంచి 25 తీస్తే వచ్చేది ఏంటి? 10 women వరకు మిగిలిపోయింది. దీన్ని ఎవరు చేయాలంట? 5 daysలో కంప్లీట్ చేయాలంట. 5 ఎక్కడుంది? ఇదే మీ ఆన్సర్. బిట్ అయితే చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. నన్ను ఏమైనా అడగాలంటే కామెంట్ చేయండి. మరిన్ని రీసెంట్ బిట్లతో, అప్డేటెడ్ మోడల్స్తో రేపు మాక్ టెస్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.